వెల్కమ్ టు MK7 టీవీ. బీఆర్ఎస్ పార్టీ దళిత కార్యకర్తపై దాడులు చేసిన కాంగ్రెస్ పార్టీ వజ్రేష్ యాదవ్పై జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన బాధితుడు ఢిల్లీ పరమేష్, వారితో పాటు మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఖండించడం జరిగింది. వారు జిల్లా అధ్యక్షుడిగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా ఎమ్మెల్యేలు కూడా వస్తా ఉన్నారు. కార్యకర్తలు అందరూ కూడా మనం ఎలక్షన్ లో నిమగ్నమై పనిచేస్తా ఉన్న క్రమంలో మరి ఈరోజు ఒక దారిని కాచి కొట్టిన దొంగల్లాగా మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్తే అక్కడ అప్పటికే గుమిగూడి అప్పటికే ప్లాన్ ప్రకారం ఒక 200 మంది జమై వారిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి పోలీసులు గన్మెన్లు ఉండడంతో, కొంతమంది కార్యకర్తలు ఉండడంతో వారికి ఈ రోజు భారీ ముక్కు తప్పింది. ఎందుకంటే దర్వాజాలు కూడా పడగొట్టే ప్రయత్నం చేస్తారు. మనం అందరం చూసినాం, వీడియోలు కూడా ఉన్నాయి. పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీ చేయండి, ఏకపక్షంగా వ్యవహరించకుండా మీ మీద ఉన్న నమ్మకంతో, ఈ యొక్క సిపి గారి మీద నమ్మకంతో, ఇక్కడ అధికారుల మీద నమ్మకంతో మేము శాంతియుతంగానే పోరాటాలు చేస్తా ఉన్నాం. మీరు కోరినట్టుగా మీరు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు ఏసీపీ గారు, మేడ్చల్ గారు. తప్పకుండా మేము కోఆపరేట్ చేస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లే వాళ్ళం. 14 సంవత్సరాలు రక్తపు బొట్టు చిందకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా అదే మార్గంలో ప్రయాణం చేస్తాం. కానీ ఇక్కడ జరిగినటువంటి దాడిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తా ఉన్నాం. మరి ఈ రోజు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, కాకి బుక్ అంటా ఉన్నారు. మరి కాకి బుక్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం మేము చూస్తాం. డీజీపీ గారు చెప్తా ఉంటారు, ఇప్పుడు కాకి బుక్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మరి దళితులపై దాడులు జరిగాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. ఎందుకంటే అక్కడ ఎస్సీ వారిలో కౌన్సిలర్గా నిలబడ్డ వాళ్ళని కొట్టారు, వాళ్ళకి తెలిసి కొట్టారు. మరి మా 2 ఎమ్మెల్యేలపై దాడి చేశారు. వారు దర్వాజా పడగొట్టి కొట్టడానికి గట్టిగా ఉన్న చూసాం, వీడియోలు కూడా ఉన్నాయి. ఇక్కడ SHO గారికి కూడా పెన్ డ్రైవ్ ఇచ్చాం. పోలీసు వారు యాక్షన్ తీసుకుంటా అని చెప్తా ఉన్నారు కాబట్టి ఒక ధర్నా విరమిస్తా ఉన్నాం. వారు సాయంత్రం వరకు యాక్షన్ తీసుకొని వజ్రేష్ యాదవ్ గారిని అరెస్టు చేయకపోతే రేపు ఉదయం మా జిల్లా ఎమ్మెల్యే అందరం కలిసి కార్యాచరణ ప్రకటిస్తాం. పోలీసు వాళ్ళ నమ్మకంతోనే దళితులంతా ఏకమవుతున్నారు. మధ్య కృష్ణ కూడా ఫోన్ చేసిండు, నేను వస్తున్నా మళ్ళా పోలీస్ స్టేషన్ కు వస్తున్నాడు. వాళ్ళు న్యాయం చేయకపోతే, వజ్రేష్ యాదవ్ అరెస్ట్ చేయకపోతే దళితులంతా ఏకమై రేపు మళ్ళా ధర్నా కార్యాచరణ ప్రకటిస్తాం. వాళ్ళు ప్రెస్ పాస్ చేశారు. వాళ్ళు మా దగ్గర క్యాండిడేట్ ఎవరైతే నిలబడుతున్నారో ఆయన ఎట్లా కొట్టారో మా దగ్గర అన్నీ రైక గుంజులు, చివరి గుంజులు అంటే ఏదైనా ఎవిడెన్స్ కావాలి. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మా క్యాండిడేట్ కొట్టిరు వాళ్ళు. అదే కాకుండా వేరే క్యాండిడేట్ కింద పడే ఏ రకం బ్లడ్ ఇంజరీ అనేది అదంతా ఉంది. ఇక్కడ గుడ్లతో కొట్టినప్పుడు మీరే చూసాం, మేము అసలు లేదు. మీరున్నారు, మీ ఫోటోలు ఉంటాయి, మేము తీసిన వీడియోలు, ఏసీపీ గారు చూసిన గుడ్డు చూసిన వీడియోలు కూడా మా దగ్గర ఉంటాయి. సో ఏదే కానీ మేము లీగల్గా పోతాం. మేము ఇక్కడ వాళ్ళతో కొట్లాడడానికి 0.1% మా ఎమ్మెల్యే గారు కూడా మీరు లీగల్ యాక్షన్ తీసుకోకపోతే ఇది ఎలక్షన్